నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాశ్వత మంచినీటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో వాటర్ వర్క్స్ విభాగం అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో మంచినీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వైఓ నందన్ తదితరులు హాజరయ్యారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ నెల్లూరు రూరల్ పరిధిలో ఉన్న ఏదైతే డ్రింకింగ్ వాటర్ సిస్టమ్కి సంబంధించి బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ ఇంకా పూర్తిగాక నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నగర కమిషనర్ నందన్ గారు, దానికి సంబంధించిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ కానీ, ప్రత్యేకంగా ఆ విభాగానికి సంబంధించిన ఎగ్జిక్యూషన్ ఏజెన్సీలు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లు వీరందరితో కూడా దీని మీద సమీక్ష చేయడం జరిగింది. గతంలో 2014, 2019లో ఆ వర్కులు మొదలుపెట్టినప్పటికీ 80%, 75%, 90% జోన్లు వారీగా, ఈ జోన్ల సిస్టంలో జోన్లు వారీగా ఆ జోన్ వారీగా కొంత 90%, 80% పూర్తయిన సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ పనులన్నీ కూడా ఎక్కడ కూడా తిరిగి మొదలు పెట్టలేదు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రులు పొంగూరు నారాయణ గారి సహకారంతో నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ప్రత్యేకంగా వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి దీనికి సంబంధించిన పనులు పూర్తి చేయాలా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లో ఉన్న ఈ వాటర్ సిస్టమ్కి సంబంధించి ఇంకా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పాత ఓల్డ్ సిస్టము, న్యూ సిస్టము, అదేవిధంగా అక్కడక్కడ లీకేజీలు, ఇక్కడ దానికి సంబంధించిన సంస్థలు ఇవన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని వారి దృష్టికి తెచ్చి ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించిన పిమ్మట ఆ వర్కులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలా, ఎక్కడెక్కడ ప్యాచ్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ లీకేజీలు ఉన్నాయో జోనల్ వారీగా ప్రత్యేకంగా దానికి సంబంధించిన మ్యాన్ పవరు, మెటీరియల్, మిషనరీ పెట్టుకుని పూర్తిగా తొందరగా చేయాలని ఈరోజు అధికారులు అందరూ కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అధికారులు చెప్పిన మాట ప్రకారం 4 నుంచి 5 నెలల లోపల ఈ మొత్తం 26 డివిజన్లో ఉన్న ఏదైతే కొత్త పైప్ లైన్ లీడింగ్ కానీ, పాత పైప్ లైన్లు ఏదైతే గతంలో 2014-19 వేసి తర్వాత పట్టించుకోకుండా ఉన్న పైప్ లైన్ లీకేజీలు కానీ, ఇంకా ఇతర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 4 నెలల నుంచి 5 నెలల లోపల చేస్తామని అధికారులు చెప్పడం జరిగింది. దాని మీద ప్రతి నెల కూడా రివ్యూ చేయడం జరుగుతుందని కూడా శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు వారి దృష్టికి తెచ్చారు. అటు నగర కమిషనర్ గారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంటు, అదేవిధంగా కార్పొరేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అధికారులందరూ కూడా ఈ విషయం పైన కొంచెం గట్టిగా ఉండాలని, ఎందుకంటే నిత్యం కూడా వాటర్ అనేది ప్రజలకు చాలా అవసరం కాబట్టి, ప్రజలకు అందుబాటులో అవసరంలో ఉన్న ముఖ్యమైనది వాటర్ కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కూడా వారందరూ కూడా కోరడం జరిగింది. దీనికి 4-5 నెలల లోపల పూర్తి చేసి నగరంలో ఉన్న 26 డివిజన్లో ఉన్న నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా చేయడం లక్ష్యంగా దీనికి సంబంధించి చేస్తామని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.